నిరుద్యోగం లక్షల మంది యువత ఈరోజు ఉద్యోగాలు దొరక్క చదువుకున్న చదువుకి చేస్తున్న పనికి అసలు సంబంధమే లేకుండా చిన్న చిన్న ఉద్యోగాలు అంటే 10,000 మేము ఈ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోలేము తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకడం ఇష్టం లేక ఎంతో మంది బిడ్డలు ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లోనే ఆంధ్ర రాష్ట్రంలోనే గత 5 సంవత్సరాలుగా ఒక సర్వే ప్రకారము 21,000 మంది బిడ్డలు ఉపాధి లేక చేసుకోవడానికి పని లేక సంపాదించుకునే మార్గం లేక ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది మరి మన బిడ్డ మన యువత ఆత్మహత్యలు ఉపాధి లేక పని లేక చేసుకుంటున్నారు అంటే ఆలోచన చేయాల్సిన విషయము ఇది నిజంగానే ఆత్మహత్యలా లేకపోతే ప్రభుత్వం చేస్తున్న హత్యల కనీసం సంవత్సరానికి 500 మంది డిగ్రీలు పీజీలు అంటే చిన్న చిన్న ఉద్యోగాలు కాదు చిన్న చిన్న చదువులు కాదు పీజీల స్థాయిలో చదివిన బిడ్డలు కూడా సంవత్సరానికి 500 మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే వాళ్ళకి ఆశ చచ్చిపోయి ఇక మేము ఎలా బతుకుతాము అన్న ఆందోళనతో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే ఇది నిజంగానే మనకు స్పెషల్ స్టేటస్ రాక మన బిడ్డలకు పరిశ్రమలు మన రాష్ట్రంలో రాక మన బిడ్డలకు ఉద్యోగాలు రాక మనం చేతులారా చేస్తున్న పాపం ప్రభుత్వాలు చేస్తున్న పాపం కాదా ఇది ఇలాగే కొనసాగితే ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలు మొత్తము ఉపాధి లేక ఇక్కడ ఉపాధి దొరకక వలసపోయి మన రాష్ట్రం అసలు యువతే లేని రాష్ట్రంగా తయారవ్వదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకున్న సమస్య గురించి మన బిడ్డలకున్న సమస్యల గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నారా బీజేపీ ప్రభుత్వము బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు